ఏడాది కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ రియాలిటీ డమాలయ్యిందని నివేదికలు చెబుతున్నాయి. రియల్ ఆశల సౌదాలు కుప్పకూలుతున్నాయని ప్రాప్ టైగర్ అనే సంస్థ నివేదికను విడుదల చేసింది. మూసీ ప్రక్షాళన, ఫార్మసిటీ రద్దు, ఎయిర్పోర్ట్, మెట్రో లైన్ మార్పు, హైడ్రా, వక్స్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కోలుకోలేకపోతోంది. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే రియల్ ఎస్టేట్ మరింత ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతమెంతో ఘనం, భవిష్యత్తు ప్రశ్నార్థకమన్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి మారింది. ఒకప్పుడు ఎకరం 100 కోట్లకు విక్రయించి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆహ్వానిస్తే ఇప్పుడు కనీసం కట్టినిండ్లను కూడా అమ్ముకోలేని దయనీయ పరిస్థితి దాపురించింది. ఏడాదిగా పడిపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ప్రాప్ టైగర్ నివేదిక నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉన్న క్రయ విక్రయాలపై వెల్లడించిన ప్రాప్ టైగర్ నివేదికలో హైదరాబాద్ లో నిరుడితో పోలిస్తే 2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 36% మేర అమ్మకాలు పడిపోయినట్లుగా తేలింది. ఓవైపు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోందని ప్రభుత్వం బుకాయిస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలాంటి నివేదికలతో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం ఏడాదిగా కోలుకోలేకపోతోంది. మహానగరంలో మార్కెట్ స్థితి, ఇండ్ల నిర్మాణం, అమ్మకాల తీరుతెన్నులపై ప్రముఖ రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ అయిన ప్రాప్ టైగర్ వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023తో పోలిస్తే హైదరాబాద్ కేంద్రంగా అమ్మకాలు భారీగా క్షీణించినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 4% వృద్ధి ఉంటే హైదరాబాద్ లో మాత్రం డౌన్ ట్రెండ్ కొనసాగుతూనే ఉందని తేలింది. నగరంలో కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోగా ముఖ్యంగా ఇండ్లు, ఓపెన్ ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆగస్టు నెల నుంచే హైదరాబాద్ పరిధిలో క్రయ విక్రయాలు పడిపోయాయి. ఇప్పటి వరకు సిటీ రియాలిటీ దిగజారుతూనే ఉంది. పదుల సంఖ్యలో అమ్మకాలు క్షీణించినట్లుగా అధ్యయనాలు వెల్లడించాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టకుండా మార్కెట్ ను మరింత దెబ్బకొట్టే చర్యలకు దిగింది. మూసీ ప్రక్షాళన, ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్టు, మెట్రో లైన్ మార్పు, హైడ్రా, వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కోలుకోలేకపోతుంది. నిర్మాణ అనుమతుల్లోనూ కాంగ్రెస్ నేతల చేతివాటంతో బిల్డర్లు బెంబేలెత్తిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రాపర్టీ షోలతో మార్కెట్ ను ప్రభావితం చేయాలని భావించినా ఫలితం దక్కలేదని తెలిసిందే. ప్రాప్ టైగర్ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్మకాలు పడిపోయిన నగరాల జాబితాలో 36% అమ్మకాలు తగ్గి హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా 5% అమ్మకాలు మాత్రమే తగ్గి చెన్నై చివరన ఉంది. 10 ఏళ్ల కాలంలో ఆకాశాన్నంటే స్థాయిలో బహుళ అంతస్తుల భవనాలు దూసుకుపోగా ఇప్పుడేమో హైడ్రా పేరిట పలుచోట్ల పేకమేడల్లా భవనాలు కూలిపోతున్నాయి. సామాన్య జనాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. 8 నెలలుగా పేదలు, సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా హైడ్రాను ప్రభుత్వం ఉసుగొలుపుతోందని గగ్గోలు పెడుతున్నారు.